ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాలం చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులకు తప్పకుండా వీరు లెక్కలు అప్పజెప్పులని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. అలానే 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థన చేశాను. 17వ వచనం చూడండి ఒకసారి. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. రాయి దొర్లించారు, ముద్ర వేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 57 వచనం చదువుతున్నాను. యోసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగించాను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి దొర్లించిపోయెను. పెద్ద రాయి దొర్లించను. అలా అదేవిధంగా 64వ వచనం, కాబట్టి 3వ దినమున సమాధి భద్రం చేయొచ్చు, శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతారేమని చెప్పి వారు దానికి భద్రం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబలి వారు వచ్చారు, దాన్ని భద్రం చేశారు. ఈ దినమందు టైటిల్స్ ఆఫ్ క్రైస్ట్ కాదు కానీ టైప్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ముంగుర్తులు, టైప్స్. బైబిల్ గ్రంథమంతా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అంశాలే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అంశాలు మనకు కనపడతాయి. ముఖ్యంగా 5 పుస్తకాలు పెంటెటుక్లో 4 షాడోస్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన నీడలు కనపడతాయి. 4 షాడోస్, ఛాయలు ఎక్కువగా 5 పుస్తకాల్లో ఎక్కువగా కనపడతాయి. ముఖ్యంగా ఆ బలులు కానీ వ్యక్తుల రూపంలో, హేబేల్ రూపంలో, యోసేపు రూపంలో, పర్సన్స్లో, ఈవెంట్స్లో. ఆ యొక్క 22వ అధ్యాయము ఆ ఎత్తైన కొండ మీదకి, మోరియా పర్వతం మీదకి వెళ్ళే అనుభవం ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా మనం చూడవచ్చు. 4 షాడోస్ ఆఫ్ క్రైస్ట్. కీర్తనలు, యోబు గ్రంథాల్లో ఫీలింగ్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ఫీలింగ్స్ అంటే డైరెక్ట్ అనుభవాలు. 22వ కీర్తన, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితివి. డైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పలికారండి? శిలువలో పలికారు. 69వ కీర్తనలో నా నాలుక నా దౌడును అంటుకున్నది. 102వ కీర్తన, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఫీలింగ్స్, ఇమోషన్స్ పద్యభాగంలో మనం చూస్తున్నాం. ప్రవక్తల గ్రంథాల్లో 4 టెల్లింగ్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు కనపడతాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 5-6 వచనం, ఎలా అనగా మనకు శిశువు పుట్టాను, డైరెక్ట్ ప్రవచనం కదండి. బెత్లెహేములో జన్మిస్తాడు. 4 టెల్లింగ్స్, 4 షాడోస్, ఫీలింగ్స్ అండ్ 4 టెల్లింగ్స్. మరి అపోస్తల కార్యంలో ఏం కనపడుతుంది? ప్రభువైన యేసుక్రీస్తును పోలిన అనేక మంది ఉద్భవించారు. 3000 మంది, 5000 మంది క్రైస్తవులు వచ్చారు. ఫ్రూట్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ఫ్రూట్స్, ఫలాలు, క్రీస్తును చూపించే అనేకమైన ఫ్రూట్స్ మనకు కనపడతాయి. పత్రికల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఫుల్నెస్, ఆయన యొక్క పూర్తి సమాచారం, ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. మరి ప్రకటన గ్రంథంలో ఏముందండి? ఫైనాలిటీ, ప్రభువైన యేసుక్రీస్తులో ఏ విధంగా ముగింపు కాబోతుంది. 6 రకాలుగా చెప్పుకున్నాం. కానీ మరి సువార్తలు ఏమై ఉంటుంది? నిజాలు, ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్. కానీ యేసు ప్రభు యొక్క నిజాలు, యేసు ప్రభు యొక్క సత్యాలు చెప్పే ముందు పాత నిబంధనలో అక్కడక్కడ మనకు చిన్న క్రీస్తులు కనపడుతూ ఉంటారు, మినీ క్రైస్ట్స్. ఇప్పుడు మనం చదువుకున్న దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు యొక్క అనుభవం
ఒక టైప్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువకు సాదృశ్యంగా మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఈ అధ్యాయంలో దానియేలు పొందుకున్న అనుభవం, ఆ యొక్క సింహాల మధ్య వేయబడటం, ఎగ్జాక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువకు చాలా దగ్గరగా మనం చూస్తాం. యేసుప్రభు వారు సిలువేయబడక 600 ముందు, దాదాపుగా 550 years ముందే పరిశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా ఒక వ్యక్తి జీవితంలో నుంచి మనకి ప్రభువును చూపించాడు కదా. మన అంశం అదే, టైప్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించిన కొన్ని రకాలైన పోలికలు మనం చూస్తున్నాం. ముందుగా దానియేలు జీవితంలో ఒక 5-6 డైరెక్ట్ పోలికలు మనం చూడొచ్చు. దయచేసి చూద్దాం. మొదటి అధ్యాయంలో దానియేలు యోధా గోత్రికుడు, రాజవంశానికి చెందినవాడు. మొదటి అధ్యాయం 2-3 వచనాల మాటలు మనం చూస్తున్నాము. రాజవంశానికి చెందినవాడు, రాజవంశం 4వ వచనం. యేసుప్రభు దావీదు కుమారుడు, డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క వంశంలో నుంచి దానియేలు వచ్చినట్టుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరండి? దావీదు కుమారుడు, యోధా గోత్రపు సింహం. ద ఫస్ట్ డైరెక్ట్. దానియేలుకి ప్రభువైన యేసుక్రీస్తుకున్న అత్యంత ప్రాముఖ్యమైనది, ఇద్దరు ఒకే గోత్రానికి చెందినవారు, యోధా గోత్రం. అంతేకాదు, ఇద్దరు దావీదు సంతానానికి చెందినవారు. రెండవదిగా దానియేలు లోపము లేనివాడు, ఫాల్ట్లెస్. ఓకే, దట్స్ వన్. ఫాల్ట్లెస్, సిన్లెస్ అని కాదండి. సిన్లెస్ ఒకడే, ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫాల్ట్లెస్. యేసుప్రభు వారు లోపం కనుక్కోవాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. ఆయన లోపం లేనివాడు. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది, ఆయన లోపము లేనివాడు. ఆయన దానియేలు సౌందర్యం కలిగినవాడు కదా. ఎవరు? దానియేలు ఎక్స్ట్రీమ్ ఫేర్. పరమగీతంలో ఆ యొక్క గ్రంథకర్త రాశాడు, 10,000 మందిలో నా పురుషుడు ప్రియుడు, నవలబడినడు, రత్నబడినడు. మనకి తెలుగులో 10 కోట్ల వరకు ఉంది కదా. 1, 100, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. హీబ్రూ భాషలో హైయెస్ట్ నెంబర్ 10,000. ఇక తర్వాత నెంబర్ లేదండి. హైయెస్ట్ నెంబర్ ఎంత? 10,000. ఇంకేమైనా చెప్పాలంటే 3 10,000, 10 10,000, 100 10,000. వాళ్ళ హైయెస్ట్ నెంబర్ 10,000. అందుకే దావీదు గురించి అన్నారు, దావీదుకి 10,000, సౌలుకి 1000. హైయెస్ట్ నెంబర్ ఎంత అండి? 10,000 మందిలో ఆయన ధవళవర్ణుడు అంటే ఆయన ఎక్స్ట్రీమ్ ఫేర్, ఆయన స్వరూపం కలిగిన వాడు దానియేలు ఉన్న. అంతేకాదు, దానియేలు ఒక పరీక్ష ఎదుర్కొన్నాడు యంగ్ మ్యాన్గా కదా. ఏంటి ఆ పరీక్ష? ఆహారం గురించిన పరీక్ష. ఆ యొక్క టేబుల్ మీద రాజభోజనం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధించబడినప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. చేసుకున్నాడా ప్రభువారు? రాళ్లను రొట్టెలుగా చేసుకున్నాడా? చెప్పండి. చేసుకుని తిన్నాడా? సాతాను యొక్క ప్రశ్న ఎంత చిక్కు ప్రశ్న ఏంటంటే, రాళ్లను రొట్టెలుగా చేసుకోలేకపోయాడు అనేది ఒక అడ్వాంటేజ్. ఇది ఒకవేళ చేసుకుని తిన్నాడు అనుకోండి, చూసారా ఎవరు మాట విన్నారండి? ఎవరు మాట విన్నాడు? సాతాను మాట. రెండు ప్రమాదమే. కానీ యేసుప్రభు వారు సాతాను జయించినట్టుగానే దానియేలు గారు కూడా నో అని చెప్పాడు. ఫ్లష్ జయించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను, అపవాదిని 3 సందర్భాల్లో ఓడించినట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు స్నేహితులు నమస్కారం చేయమని వారికి పరీక్ష వచ్చింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా సేమ్ కదండి. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లారు. తర్వాత భూలోక రాజ్యాలను చూపించి నమస్కారం చేయమన్నారు. ఒక మినీ పిక్చర్ ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తున్నాం. దానియేలు, నీవు బహుప్రియుడవు. దేవుడిచ్చిన టైటిల్ ఏంటండి? ఆయనకిచ్చిన కమెండేషన్, దానియేలు నీవు బహుప్రియుడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తాను. బిలవెడ్. దానియేలు ఒక ప్రియ కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియ కుమారుడుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దానియేలు గురించి ఆ యొక్క నెబుకద్నెజర్ భార్య ఒక మాట ఉంటుందండి. దయచేసి చూడండి. 5వ అధ్యాయంలో, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు దేవదూతల ఆత్మ గలవాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఎక్సలెంట్ స్పిరిట్. ఏ స్పిరిట్? ఆత్మచేత నింపబడినవాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరండి? ఆయన జీవితం నుంచి ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మచేత కొనిపోబడ్డాడు, ఆత్మలో ఆనందించాడు. ఎక్సలెంట్ స్పిరిట్ దానియేలు జీవితంలో ఉన్న మనం చూస్తున్నాం. అంతేకాదు, దానియేలు బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరండి?
బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఈ విధంగా దానియేలు జీవితంలో ఎన్నో రకాలైన పోలికలు మనం చూడొచ్చు. కానీ ఈ 6వ అధ్యాయము టోటల్గా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రూసిఫిక్షన్, సిలువకు చాలా దగ్గరగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. 6వ అధ్యాయంలో కూడా ఒక మంచి పోలిక మనం చూస్తున్నాం కదా. టాప్ 120 లీడర్స్ ఉన్నారు. అందులో ముఖ్యుడు ఎవరు? దానియేలు. కొలసీ పత్రిక ఒకసారి చూద్దాం. కొలసీ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రిఎమినెన్స్, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం గలవాడు. 120 మందిలో టాప్ లీడర్స్ 3 ఉన్నారు. ఆ 3లో ఇంకా ముఖ్యమైన వాడు దానియేలు. దానియేలు ముఖ్యమైన వాడు, కానీ ఈ సృష్టి అంతటిలో ముఖ్యమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో 16 చదవండి. ఆకాశమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు, సర్వము ఆయన యందు ఆయన ద్వారా సృజించబడిన, సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిన. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. సంగమన శిరస్సునకు ఆయనే, సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన డానియల్ ప్రిఎమినెంట్. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన అన్నిటిలో ఎవరండి? ప్రాముఖ్యం కలిగిన వాడు. ఎన్నో పోలికలు ఉన్నాయి, చూద్దాం. మరి 6వ అధ్యాయంలో కనీసం ఒక 10 ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా మనం చూస్తున్నాం. నెంబర్ 1 చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా దానియేలులో ఏదైనా లోపం ఉందేమో కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయం చదవండి. ఆయన సేవ ఆరంభించిన దగ్గర నుంచి శాస్త్రుల పనేంటి? ఆయన లేని లోపం ఉందా? పరిచయుల పనేంటి? ఆయన లేని లోపం ఉందా? పెద్దల పనేంటి? ఆయనలో ఏమైనా లోపం ఉందా? మాటల్లో లోపం ఉందా? ఆయన బోధల్లో లోపం ఉందా? చిక్కు ప్రశ్నలు వేశారు, రకరకాలుగా తరచి చూశారు, కానీ వారు కనుగొనలేకపోయారు కదండి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, దానియేలులో ఏ లోపము లేకపోయింది. యేసుప్రభు యొక్క పాపరాహిత్యం, సిన్లెస్నెస్ ఒక గొప్ప అంశం. ప్రభు యేసుక్రీస్తు గురించి బైబిల్లో 3 గ్రంథకర్తలు 3 రకాలుగా చెప్పారు. దయచేసి మనకు తెలిసినవే. మొట్టమొదటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఆయన పాపమెరుగడు. హీ న్యూ నో సిన్. అపోస్తులైన పౌలు ఆయన గురించి రాశాడు, ఆయన పాపమెరుగడు. ఈ న్యూ నో సిన్ కదా. 2 కొరింథీ 5:27. రెండవదిగా పేతురు గారు ఏమంటున్నాడు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాల్లో, ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. ఆయన పాపమెరుగడు పౌలు, ఆయన పాపము చేయలేదు పేతురు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ఆయన యందు పాపమేమీ లేదు. ఇన్ హిమ్ నో సిన్. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుందండి. హీ న్యూ నో సిన్, పాపమెరుగడు. హీ డిడ్ నో సిన్, ఆయన పాపం చేయలేదు. ఇన్ హిమ్ నో సిన్, ఆయన యందు ఏం లేదు, పాపం లేదు. హెబ్రీ గ్రంథకర్త ఇంకొక అంశం ముందుకెళ్ళి, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. ప్రభు యేసుక్రీస్తు వారు పలికాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు. స్పాట్లెస్, సిన్లెస్, లోపం లేనివాడు, ఏ పాపం ఎరుగని వాడు. ఈ 3 మాటలు ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి. ఈ 3 ఎందుకు అలా రాశారు? పౌలు ఎందుకు రాశాడు అట్లా అంటే, పౌలు గారు జ్ఞానవంతుడు, మ్యాన్ ఆఫ్ ఇంటలెక్ట్, తత్వజ్ఞాని కాబట్టి ఆయన పాపం ఎరుగడు ఇన్ మైండ్. మరి పేతురు గారు ఎవరు? ఏంటి ఆయన స్పెషాలిటీ? చాలాసార్లు మనం పేతురికి ఒక టైటిల్ పెట్టాం కదా. ఏంటి ఆ టైటిల్? దుడుకు పేతురు. ఎక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నా కూడా ఎలా ఉంటాడండి? దుడుకు పేతురు. ఏం చెప్పకుండానే ముందే చేస్తారు. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ప్రభా నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు, అడగలేదు ఆయన, పెట్టమని అడిగాడా? ఏదన్నా ముందు అడుగుతూ ఉంటాడు. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారంటే ఈయన అన్నీ ముందుంటే చేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ యాక్షన్ కాబట్టి ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. అర్థమవుతుందండి? పేతురు ఎందుకు రాశాడు ఆ మాట? మ్యాన్ ఆఫ్ యాక్షన్ అర్థం చేసుకున్నాడు, ఆయన పాపము చేయలేదు. మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ పౌల్ ఏమన్నాడు?
ఆయన పాపము ఎరుగడు. మరి యోహాను గారి పరిస్థితి ఏంటి? యేసుప్రభు రొమ్మును అనుకున్నాడు, ఆయనకు దగ్గరగా ఉన్నాడు, ఆయన లోపలికి తొంగి చూసినట్టుగా మాట రాశాడు. ఏం రాశాడు? ఆయన యందు ఏం లేదండి, పాపం లేదు. ఇలాంటి పాపం లేని వ్యక్తిని ఏదో ఒక రకంగా చంపాలి అని ప్లాన్ చేశారు. అదే కదా 6వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. యేసుప్రభు యొక్క 4 సువార్తలు చదువుతుంటే ఆ సువార్తలు ముగింపుకు వచ్చేసరికి అల్టిమేట్గా ఏం జరిగింది? అందరూ ఏకమయ్యారు. ఎవరెవరు ఏకమయ్యారు? పరిసయ్యులు సద్దూకయ్యులకు పడదు, ఆయన కూడా వాళ్ళు ఏమయ్యారండి? చేతులు గరిపారు. హేరోదుకి పిలాతుకి పడదు, ఏమయ్యారు చెప్పండి? చేతులు గరిపారు. దర్ అల్టిమేట్ గోల్ ఏంటి? ఎలా అయినా యేసుప్రభువాన్ని బంధించాలి, ఎలా అయినా యేసుప్రభువాన్ని క్యాచ్, దే హ్యావ్ టు క్యాచ్ డానియల్. ఆయన ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. సిమిలర్ ఆయన కొరకు ఒక జీవో కూడా పుట్టించారు. యేసుప్రభు ఒక యూదుడై ఉండి ఆయన ఎలాంటి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యం చేయలేదు, రోమా ప్రభుత్వానికి ఎలాంటి తక్కువ కార్యం చేయలేదు. కానీ అతని మీద ఎదుగో ప్రభుత్వంలో ఒక తప్పు మోపడానికి ప్రయత్నం చేశారు, ఒక శాసనాన్ని పుట్టించారు. అందులో ఒకడేమన్నాడంటే, నేను దానియేలుని ఎలా పట్టించగలను నాకు తెలుసు, ఎందుకంటే దానియేలు ఒక పని చేస్తున్నాడు. ఏంటి ఆ పని? అనుదినం ముమ్మారు మోకాళ్ళు ఏం చేస్తానండి? ప్రార్థన చేస్తా. దట్ ఈస్ ద రైట్ టైం. అతన్ని బంధించాలంటే, అతన్ని పట్టుకోవాలంటే దట్ ఈస్ ద ప్రాపర్ టైం. యేసుప్రభు శిష్యుల్లో కూడా ఒకడు ఉన్నాడండి. వాడు కూడా ఏమన్నాడో తెలుసా? నాకు తెలుసు ఆయన్ని బంధించాలంటే ఒక స్పాట్ నాకు తెలుసు. ఏ స్పాట్? ఆయన బోధించేటప్పుడు బంధించలేం, ఆయన అద్భుతాలు చేసేటప్పుడు బంధించలేం. ఆయన వాడుకు చొప్పున గెత్సెమనే తోటకి వెళ్తాడు. ఆయన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తానని ఒక వ్యక్తి చేతులు కలిపాడు. ఎవరు ఆ వ్యక్తి? దానియేలుని క్యాచ్ చేయడానికి, దానియేలుని పట్టుకోవడానికి ఒక అవకాశం. వెన్ హీ వాజ్ ప్రేయింగ్. మరి యేసుప్రభుని పట్టుకోవడానికి కూడా కరెక్ట్ అవకాశం ఏంటండి? ప్రార్థించేసాం. అంతకుముందు చాలాసార్లు మీరు చదవండి, ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళారు, ఆయన తప్పించుకొని పారిపోయిననే మాట మనం చూస్తున్నాం. ఆయన దేవాలయం తప్పించుకొని వెళ్ళిపోయిన మాట మనం చూస్తున్నాం. కానీ దిస్ ఈజ్ రైట్ టైం. సో దానియేలు యొక్క ఎక్స్పీరియన్స్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గెత్సెమనే ఎక్స్పీరియన్స్ రెండు ఒకే రకంగా మ్యాచ్ అవుతున్నాయి. మూడవదిగా మనం చూస్తున్నాం, ఒక సంతకం తెచ్చించారు. ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. 10వ వచనం, ఇట్టి సంతకము శాసనము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. యోహాను సువార్త దయచేసి 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళతాడు, ఆయన సిలువే పడతాడు, ఆయన చనిపోతాడు, ఆయన రక్తం తీస్తాడు, ఆయనకు తెలుసు కదా. 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయనకు ఆ గడి వచ్చినని ఎరిగి కూడా, అర్థమవుతుందా? 600 సంవత్సరాల క్రితమే దానియేలు అనే వ్యక్తిలో సిలువ యొక్క దృశ్యం, ఒక టైపాలజీ ముందుగా చిత్రీకరించాడు. ఎంత ఆశ్చర్యం అండి. 18వ అధ్యాయం 4వ వచనం కదా, తన గడి వచ్చినని యేసు ఎరిగను. 13వ అధ్యాయం 1-2 వచనాలు, ఆయన లోకం నుంచి వెళ్ళిపోయి వచ్చే సమయం వచ్చినని ఎరిగాను. హీ న్యూ. ఆయన తెలుసుకున్నా కూడా ఆయన ముందుకే వెళ్ళాడు. దానియేలుకు తెలుసు, ఆ శాసనం తెలుసు, ఆయన దానియేలు ముందుకే వెళ్ళాడు. బ్రదర్స్, ఇదెంత ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం. అందుకే యోహాను సువార్తలో చాలాసార్లు ఉంటుంది, నా గడియ రాలేదు, నా గడియ రాలేదు, నా గడియ రాలేదు. కానీ చివరికి వచ్చరికి ఏమన్నాడు? నా గడియ వచ్చి ఉన్నది. ఆ గడియ వచ్చినని ఆయన తెలుసుకున్నాను. ఆయన సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం కదా. యేసుప్రభువారు వెళ్ళేటప్పుడు ఏం చేశారండి? శిష్యులందరూ కలిసి ఏం చేశారు? ఒక పాట పాడుకున్నారు. వెళ్ళారా లేదా? ఒక పాడుకుంటూ వెళ్ళారు కదండి. ఆయన సిలువకి వెళ్ళే ముందు ఏం చేశాడు? ఒక పాట పాడుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, దానియేలు స్తుతించుతూనే ఉన్నాడు. సింగింగ్. దానియేలు సింగింగ్. దానియేలుకు తెలిసినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనేకి వెళ్ళే ముందుగా ఏమైందండి? ఆయన కూడా స్తుతిస్తూనే ఉన్నాడు. దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎన్నిసార్లు చేశాడండి? ముమ్మారు. మరి యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఎన్నిసార్లు చేశాడు? ఎన్నిసార్లు చేశాడు? 3 times. ఒక గడి అయినా ప్రార్థించలేరా?
వెళ్ళాడు, మోకాళ్ళు ఉన్నాడు, నేల మట్టుకు వంగాడు, ఆతుర పడ్డాడు, ప్రార్థించాడు, మళ్ళీ వచ్చాడు. ఒక గడియన మేలుకొని ఉండలేరా? మళ్ళీ వెళ్ళాడు. రాతివేత దూరం వెళ్ళాడు కదా. రాతివేత దూరం అంటే ఏంటి? రాయి వేయగలిగినంత దూరం, రాతివేత దూరం వెళ్ళాడు. అక్కడ మళ్ళా మోకరించాడు, మళ్ళీ వచ్చాడు. 3 times. దానియేలు ఎక్స్పీరియన్స్, గెత్సెమనే ఎక్స్పీరియన్స్ ఒకటే మనం చూస్తున్నాం. అది కూడా మోకాళ్ళుని. యేసుప్రభువు కూడా ఏం చేశాడండి? నిలబడి కాదు ప్రార్థించింది, కూర్చొని కాదు, ఏం చేశాడండి? మోకరించి ప్రార్థించాడు. ఒక టైపాలజీ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక గుర్తుగా, ఒక మినీ క్రైస్ట్గా ఉన్నాడు. ఈ సందేశం సారాంశం మన జీవితంలో కూడా క్రీస్తుకు సంబంధించిన కొన్ని పోలికలు, కొన్ని టైప్స్ ఆయన లైఫ్కి నా లైఫ్లో కొన్ని మ్యాచ్ అవుతాయని ఒక విశ్వాసి ఎప్పుడైతే చెప్పగలడో ఆ విశ్వాసి ట్రూ బిలీవర్, ఆత్మీయమైన మెచ్యూరిటీ కలిగిన విశ్వాసి కదా. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఎటువైపు చేతులు పెట్టాడు? యెరూషలేము వైపు. యేసుప్రభువు గెత్సెమనే తోట ఎక్కడుందండి? యెరూషలేము వైపు చేతులు పెట్టి ప్రార్థన చేయాడు. కానీ యెరూషలేము పక్కనే, తూర్పు పక్కనే ఉన్న ఒలీవ కొండ మీద ఆయన వాడుకు చొప్పున వెళ్ళి ప్రార్థించాడు. వెంటనే వచ్చారు, దానియేలుని బంధించారు, దానియేలుని పట్టుకున్నారు, దానియేలుని ఒక శాసనం పుట్టించారు కదా. ఉదయకాల ఆరాధన మనం చూసాం. గెత్సెమనే తోటలో యేసుప్రభువుని ఏం చేశారండి? బంధించారు. ఆయన పారిపోలేదు. దానియేలు అండి ఓపెన్ డోర్స్ ఓపెన్ చేశాడు, ఓపెన్ విండోస్, కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు కదా. కిటికీలు తెరిచుంటే ఏమయ్యేది? కిటికీలు మూసేసి ఉంటే ఏమై ఉండేది? ఎవరు తెలిసేది కాదు. డేరుగా ఏం చేశాడు చెప్పండి? కిటికీలు ఓపెన్ చేశాడు. మరి యేసుప్రభువు కూడా గెత్సెమనే తోటలో వారు దీపాలు తీసుకొచ్చినప్పుడు ఆయన పారిపోలేదు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు, వారికి సమర్పించుకున్నాడు, వారికి అప్పగించుకున్నాడు. దానియేలు రిక్వెస్ట్ చేయలేదు, సరేలే తప్పైపోయింది, నన్ను క్షమించండి, సారీ, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, 1 month వరకు నేనేం చెప్పనులే అని చెప్పి ఇవ్వలేదు. వారికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనం చూడబోతున్నాం. దయచేసి చూడండి. 6వ అధ్యాయం. దానియేలును పట్టుకుని వచ్చారు, దానియేలు మీద సందడిగా వచ్చారు. 15 వచ్చును. ఒక స్థిర శాసనం చేయించారు. ఎవరు రద్దు చేయకూడదు, రద్దు పరచజాలని ఒక శాసనం పుట్టించారు. దర్యాబేషుకి మనసులో అసలు లేనే లేదు. చూడండి, ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దర్యాబేషుని విడిపించటానికి, దానియేలును విడిపించటానికి మనసు లేదనే మాట చూస్తారు. ఆ మాట వ్యాకులు పడ్డాడు. 14 వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి దానియేలుని రక్షింపవాలని కదా. పిలాతు కూడా ఏం చేశాడు? ఎగ్జాక్ట్గా యేసుప్రభువు వారిని ఏదో రకంగా ఏం చేయాలండి? తప్పించాలి. ముందుగా భారీ వర్తమానం పంపించింది. ఏ వర్తమానం? నీతిమంతుని జోలికి పోవద్దు. ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు, ఆ రాత్రి పిలాతు కూడా నిద్ర పట్టలేదు. కోడలతో కొట్టించి చేతులు దులుపుకున్నాడు. ఓకే, ప్రజలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారులే అనుకుంటే నో, వాళ్ళు ఒప్పుకోలేదు కదండి. పిడుగుద్దులు గుద్దారు, అపహాసం చేశారు, హేరో దగ్గరికి పంపించాడు. ఈ యొక్క చాలా ప్రయత్నం చేశాడండి. వాళ్ళలో ఒకడేమన్నాడంటే గలిలయుడు అనగానే వెంటనే గలిలయుడైతే నా పోలీస్ స్టేషన్లో పరిధిలోకి రాదు, హేరోదు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అని అక్కడికి పంపించాడు. చేతులు దులుపుకున్నాడు, కానీ వల్ల కాలేదు. చివరికి ఏం జరిగింది? సిలువేయము వారి కేకలే గెలిచినాయి. పిలాతు ఓడిపోయాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. చూడండి 15 వచనం. రాజు సందడిగా వచ్చారు, ఒక శాసనం తీర్మానం చేశారు. ఎవరు రద్దుపరచజాలకుండా చేశారు. దీన్ని ఎవరు తీసివేయలేరు. అప్పటికి ఒక ఆఫర్ ఇచ్చాడు కదండి, ఒకరిని రిలీజ్ చేస్తాను, ఎవరు కావాలో కోరుకోండి. ఈ యేసు నేనేం చేయాలి? అసలు ఆ యొక్క సందర్భంలో యేసు ప్రభువారిని సిలువేసే సందర్భంలో యోహాను సువార్తలో మీరు చదవండి. పిలాతు గారు చాలా టెన్షన్ పడతాడు. బయటకు వస్తాడు, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు, చెప్పండి, లోపలికి వెళ్తాడు. మాటికి ఏమంటాడంటే ఇతని యందు నాకు ఏ దోషము కనపట్టలేదు. అల్టిమేట్గా యేసు ప్రభువారిని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ దర్యాబేషు సూర్యుడు అస్తమించే వరకు ప్రయత్నం చేశాడు.
పిలాతు పిక్చర్గా మనం చూస్తున్నాం. చివరికి ఏం జరిగింది? దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారండి? సింహాల గుహలో వేశారు. కీర్తన గ్రంథం 22వ కీర్తన దయచేసి చూడండి. యేసు ప్రభువారు కూడా సింహాల మధ్యలో వేయబడ్డాడు కదా. యేసు ప్రభువారు ఎక్కడ సిలువ వేయబడ్డాడండి? చెప్పండి, ఎక్కడ సిలువ వేయబడ్డాడు? ఆశ్చర్యంగా 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారు ప్రవచనాత్మక అద్భుతమైన మాట చెప్పాడు. 22వ కీర్తన దయచేసి చూడండి. 22వ కీర్తన 13వ వచనం. చీల్చుచు గర్జించుచుండు సింహముల వరే వాళ్ళు నోరు తెరుచుకొని ఉన్నారు. దానియేలేమో నిజమైన సింహాల మధ్య చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాల మధ్యలో కదా. ఈ యొక్క 22వ కీర్తన చదువుతుంటే 8-9 వచనాల్లో అనేక మంది నిందిస్తున్నారు. నేను నరుడుని కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వాడను. దానియేలు మీద ఏదైనా నింద వేయాలనే ప్రయత్నం చేసినట్టుగానే నిందించబడిన వాడుగా మనం చూస్తున్నాము. ఆయనను చూసి అపహాస్యం చేస్తున్నారు, తలలూపుతున్నారు. 7వ వచనం. నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల్లాడించొచ్చు, అపహసించుచున్నారు. కొందరేమో కిందకు దిగిరా, నువ్వు దేవుని కుమారుడు కదా, కిందకు దిగిరమ్మంటున్నారు. ఇంకొంతమంది ఏమో నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. సింహాల మధ్యలో ఆయన ఎరవేయబడ్డాడు. సింహాల మధ్యలో ఆయన సిలువేయబడ్డాడు. ఈ ఉదయకాలం మనకు తెలుసు ఆయన సిలువ మీద నుంచి కిందకు దిగిరాడని మనకు తెలుసు. ఆయన దిగిరాలేడు కాదు, ఆయన దిగిరాడు. దిగి వస్తే మనకేం లేదండి, రక్షణ లేదు. నిన్ను నీవు రక్షించుకో అంటున్నారు కదా. మనకు తెలుసు, ఏం తెలుసండి? ఆయన రక్షించు కొనడని మనకు తెలుసు. ఆయన రక్షించు కొనలేడు కాదు, ఆయన రక్షించు కొనడు. ఎవరి కొరకు? నా కొరకు. గర్జించు సింహాలు వారి నోళ్లకు పదును పెట్టారు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దానియేలు గారంట ప్రార్థన లేని కొంపలో ఉండే కంటే సింహాల గుహలో ఉండటమే మేలు అనుకున్నాడంట. ఏమనుకున్నాడండి? ప్రార్థన లేని, నేను అన్న మాట చెప్పండి, ప్రార్థన లేని కొంపలో ఉండే కంటే సింహాల గుహలో ఉండటమే ఉత్తమం అనుకున్నా అంట. అందుకే దట్ ఈస్ ద రైట్ టైం. యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆయన 6 hours సిలువ మీద వేలాడాడు. మార్నింగ్ 9 to 3 6 hours. ఆ ప్రియ ప్రభు 3 hours వెలుగులో, 3 hours చీకట్లో ఆయన వెలుగు చీకట్ల మధ్య దూబుచ్చులాడినట్టు. కానీ దానియేలును కూడా 6 o'clock వరకు విచారించారు. చీకటి పడింది, గుహలో వేశారు. ఎగ్జాక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 6 hours 3 hours ఏమైందండి? 3 hours 9 to 12 ఫుల్ నూన్ మధ్యాహ్నం వెలుగు, 12 to 3 చీకటి. ఆ 6 hours యేసు ప్రభువారు సింహాల మధ్యలో సిలువేయబడినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన కొట్టబడ్డాడు, ఆయన అప్పగించబడ్డాడు, ఆయన సిలువలో మరణించాడు. ఇప్పుడు దానియేలుని ఎక్కడ వేశారు చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఆ మాట మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఒక గుహలో వేసి రాయి వేశారు. ఏం జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 o'clock ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. 6 o'clock లోపు ఆయన సిలువ మీద కిందకు దించారు. అరిమత, యోసేపు, నికోదేము, కొద్దిమంది సిస్టర్స్, మరియా, ఇంకొంతమంది ఆయన్ను భూస్థాపన చేశారు. కొత్త సమాధిలో పెట్టారు, రాయి దొర్లించారు. ఇప్పుడే మనం చదువుకున్న మత్తయి సువార్తలో కదా, కొత్త సమాధిలో పెట్టి ఏం చేశారండి? పెద్ద రాయి వేశారు, గ్రేట్ స్టోన్. రాయి వేయటమే కాదు, దానికి ముద్ర వేయించారు. దానియేలుని గుహలో వేసి ఏం చేశారండి? ముద్ర వేయించారు. మరి యేసు ప్రభువు వారికి ఏం జరిగింది? రాజా పిలాతు గారు ఆ వంచకుడు బతుకున్నప్పుడు చెప్పాడు, నేను తిరిగి లేస్తానని. ఆ యొక్క దేహాన్ని ఎవరు తీసుకెళ్లకుండా ఉండాలంటే ఒక రాజముద్ర వేయాల్సిందే. ఏ ముద్ర? ఎవరు ముద్ర వేయాలి? రోమన్ సీల్. రోమన్ ముద్ర వేశారంటే ఎవడు పగలగొట్టడానికి వీలు లేదు. సైనికుల్ని కాపలా పెట్టారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బరియల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలిగిద్దండి. ఆయన యొక్క భూస్థాపన షార్ట్ బరియల్.
జస్ట్ 2-3 అవర్స్లో అయిపోయింది. సింపుల్ బరియల్, సామాన్యంగా, పెద్ద సందడి లేదు, ఉందా? కోలాహలం లేదు, ఉందా? చెప్పండి. సెరమన్స్ లేవు, ఉన్నాయా? చాలామంది బతికున్నప్పుడు ఎవరు చెప్పరు, కానీ ఎప్పుడు చెప్తారండి? వచ్చి చచ్చిపోయిన తర్వాత వచ్చి గంటలు గంటలు ఏం చేస్తారండి? ప్రసంగాలు చేస్తారు. నో సెరమన్స్, నో సాంగ్స్, సింపుల్ బరియల్, షార్ట్ బరియల్, స్పెషల్ బరియల్. ఆయనకు అత్తరు పూశారు, ఆయనకు శుభ్రమైన నారబట్ట చుట్టాడు. ఎవరండి? అరిమతై యోసేపు. ఎంత ఆశ్చర్యం! శుభ్రమైన నారబట్ట, క్లీన్. ఆయన జన్మించినప్పుడు మురికి గుడ్డలు ఉన్నాయి, కానీ ఆయన భూస్థాపన చేసినప్పుడు శుభ్రమైన నారబట్టలు వేశారు. ఆయనని ఆ సమాధిలో దించారు. దయగల హస్తాలు, కరుణ కలిగిన హస్తాలు, ప్రేమ హస్తాలు ఆయన కిందకు దించిన క్రూరమైన హస్తాలు ఆయన సిలువకి ఎక్కిస్తే ఆయన ఆ యొక్క సమాధిలో పెట్టబడ్డాడు. క్రొత్త సమాధిలో పెట్టబడ్డాడు కదా. చాలాసార్లు మనం అనుకున్నాం, క్రొత్త సమాధి ఎందుకు రాయబడింది బైబిల్లో? సమాధిలో పెట్టారంటే అని తప్ప, అని ఏం రాయబడిందండి? క్రొత్త సమాధి. ఎందుకు? న్యూ టూమ్. వై? ఆల్రెడీ సమాధిలో ఒక వ్యక్తిని పెట్టాడు ఒక 2 సంవత్సరాల క్రితం. ఆ మరణపు కుళ్ళు ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఆ సమాధిలో ఎంత శుభ్రం చేసినా ఏముంటుందండి? మరణపు కుళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కుళ్ళు పట్టడానికి వీల్లేదు. ఆ పరిశుద్ధుడు కుళ్ళు పట్టడానికి వీల్లేదు. కాబట్టి న్యూ బ్రాండ్ టూమ్. ఆయన కొరకు ఒక గుహ లాంటి, ఒక తొలిపించుకున్న గుహ లాంటి దానియేలును గుహలో పెట్టారు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎక్కడ పెట్టారండి? గుహలో పెట్టారు. ఏమి ఇచ్చారు? గొప్ప రాయి వేశారు, ముద్ర వేశారు. ఎంత ఆశ్చర్యం! 600 years క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువకు ఒక ఎగ్జాంపుల్, టైపాలజీ డానియేల్ మనకు కనపడుతున్నాడు. అంతే, సమాధి చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరిగింది? 3rd day ఎర్లీ మార్నింగ్, తెల్లవారకు ముందే, ఆ చీకటిపోయి వచ్చేటప్పుడు కొందరు స్త్రీలు ఎక్కడికి వచ్చారండి? సమాధి దగ్గరికి వచ్చారు. ఇక్కడ అదే చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు ఆయన చూడండి. 19వ వచనం, తెల్లవారుజామున. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు బ్రదర్? తెల్లవారుజామున. ఎవరు వచ్చారు? దర్యావేష్ వచ్చాడు. ఏం చేశాడు? తెల్లవారుజామున వచ్చాడు, దానియేలుతో సంభాషించాడు. దానియేలుని ఆ మాట ఉంటుంది, పైకి తీశారు అనే మాట. 23వ వచనం, పైకి తీయుడి. యేసుప్రభువు వారు ఏమయ్యాడు? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హీ రోజ్ అగైన్. 3 వాక్యాలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 16:6లో కూడా అదే మాట మనం చూస్తున్నాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 24:6 సింపుల్ అండి. 6 verses లాస్ట్ చాప్టర్స్. 28:6, 16:6, 24:6. ఏంటి ఆ మాట? ఆయన ఇక్కడ లేడు, చెప్పండి, ఆయన లేచి. రిజరక్షన్. దానియేలు మరణం అంచులోకి వెళ్ళి, దానియేలు మరణించలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, సమాప్తమని పలికాడు. ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు, తల వంచాడు. హీ డైడ్. క్రీస్తు మన పాపల నిమిత్తం చనిపోయాను. హీ డైడ్. అదొక మిత్ కాదు, అది ఒక ఇతిహాసం కాదు, అది హిస్టారికల్ ఫ్యాక్ట్. యేసు ప్రభువు వారు చనిపోయాను, అందుకే క్రీస్తు మన కొరకు ఏమాడండి? చనిపోయాను. అంతవరకే కాదు, ఏమాడు? ఆయన తిరిగి లేచాడు. హీ రోజ్ అగైన్. నేటి క్రైస్తవ ప్రపంచంలో లెంట్ సీజన్ అని క్రైస్తవులు కొన్ని గ్రూపులు చేస్తూ ఉంటారు. మా చిన్నవాడు అడిగాడు, మనం లెంట్ ఎందుకు చేయండి డాడీ అన్నాడు. లెంట్ అనేది స్పెషల్గా ప్రత్యేకంగా బైబిల్ ఏం లేదమ్మా, యేసుప్రభు చనిపోయిన తిరిగి లేచిన సంగతిని గుర్తు చేసుకుంటారు హిస్టారికల్గా, ఇయర్లో వన్స్ అని దాని కొరకు పెట్టారంటే మనం ప్రతి ఆదివారం చేస్తాం కదా అన్నాడు. ఎప్పుడు చేస్తాం బ్రదర్? ప్రతి ఆదివారం ఆయన తిరిగి లేచిన దినం, ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. దీనికి నో స్పెషల్ థింగ్స్. మన హృదయాంతరంలో ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమాడండి? తిరిగి లేచాడు. ఒక మాట చూద్దాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8-7 వచనాల్లో, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకో. నాట్ ఆన్
ఎస్టర్డే, నాట్ ఆన్ లెంట్ డేస్. ఎప్పుడండి? డైలీ, ప్రతిదినం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మృతుల్లో నుంచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం. దానియేలు రిజన్. ఒక్కసారిగా న్యూస్ ఏమైంది? దర్యాబేషు పరిపాలించే రాజ్యమంతా ఒక షాకింగ్ న్యూస్ అయిపోయింది కదా. యేసుప్రభు తిరిగి లేవటం, రిజరెక్షన్, ప్రపంచానికి ఒక షాకింగ్ న్యూస్. 2-3 చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు ఏం చేస్తున్నాడంటే 23వ వచనం, దానియేలు సంతోషభరితుడయ్యాడు. ఎవరిని చూసి? దానియేలు ఎవరిని చూసి సంతోషభరితుడయ్యాడు? సజీవుడుగా పైకి వచ్చిన దర్యావేషు ఎవరిని చూసి సంతోషభరితుడయ్యాడండి? దానియేలుని చూసి. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం, అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరే. ఏమయ్యారండి? ప్రభువును చూసి సంతోషించరే. వాట్ ఏ మ్యాచింగ్! ఆ రిజరెక్షన్ ప్రపంచానికి ఒక గ్లాడ్ న్యూస్, విశ్వాసులకు ఒక గ్లాడ్ న్యూస్. ప్రవీణ్ ప్రగడాల గారు మరి ఏ విధంగా చనిపోయాడో మనకు తెలియదు, ఎంత హింస పొందాడో మనకు తెలియదు, వీ డోంట్ నో. కానీ ఒక హోప్ ఆయనకి ఉంది, మనకి ఉంది, క్రైస్తవ సోదరులకు అందరికీ ఉంది. ఏంటి హోప్? ఒకరోజు ఏమవుతాం? మనం తిరిగి లేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం నీ పునరుద్ధానికి, నా పునరుద్ధానికి ఒక గ్యారంటీ. దానియేలు పైకి తీయబడ్డాడు. ఒకరోజు ఆయన మనం లేపబడతాం, సంతోషంతో ప్రభువుని చూస్తాం, ఆయన్ని కలుసుకుంటాం, ఆయన గాయాలు చుంబిస్తాం, ఆయన యొక్క గాయాలు చూసి ఆనందిస్తాం. ఆఖరికి ఏం జరిగిందో చూద్దాం. ఈ గొప్ప కార్యాన్ని బట్టి దానియేలు దేవునికి మహిమ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. 26 నుంచి, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా రాజ్యంలో సకల ప్రభుత్వంలో నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి, వణకాలి. ఆయనే జీవము గలవాడు, ఆయన యుగములకు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఆయన మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన శిలువ మరణం పొందినాడు, ఆయన తిరిగి లేచాడు. రేపేం కావాలి? ప్రతి వాని మోకాలు ఆయన నామం ఎదుట ఏం కావాలండి? వంగాల్సిందే. దానియేలు దేవుని ఎదుట వంగాలి, ప్రభువైన యేసుక్రీస్తుకు వంగాలి. ఆఖరి మాట చదవండి, ఈ దానియేలు వర్ధిల్లెను. ఏమాడు? ఆ యొక్క మరణ అనుభవంలోనికి వెళ్ళి తిరిగి వచ్చిన దానియేలు దర్యాబేషు కోరేషు పాలనలో ప్రాస్పర్ అయినట్టుగానే ఈ 2000 సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించబడుతున్నాడు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కాంటినెంట్లో డానియల్ వాజ్ ప్రాస్పర్డ్, క్రైస్ట్ వాజ్ ప్రీచ్డ్. యేసు ప్రభువారు ఏమవుతున్నాడండి? ప్రకటించబడుతున్నాడు. ద టైప్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలికలు. మన ఆత్మీయ జీవితంలో ఒక్క పోలికైనా మ్యాచ్ కావాలి. ఎవరితో? మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? రోమపత్రిక 8:28-29 వచనాల్లో ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారు తన జ్యేష్ఠుని యొక్క స్వరూపంలోనికి రావాలి. అల్టిమేట్ గోల్, ప్రతి విశ్వాసి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే మినీ క్రైస్ట్గా ఉండాలి. డానియల్ ఏ మినీ క్రైస్ట్, జోసెఫ్ ఏ మినీ క్రైస్ట్, డేవిడ్ ఏ మినీ క్రైస్ట్, పాల్ ఏ మినీ క్రైస్ట్, పీటర్ ఏ మినీ క్రైస్ట్, ఎపఫ్రోదిత్ ఏ మినీ క్రైస్ట్. మరి నీవు నేను కూడా ఎలా ఉండాలి? ఒక చిన్న క్రీస్తుగా ఉండాలి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడేది. దానియేలు యొక్క ఆ యొక్క ఎక్స్పీరియన్స్ 500 years క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. కన్క్లూజన్ ఇలా చెప్పాలనుకుంటున్నాను. పాత నిబంధన అంతా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను గురించిన ప్రివ్యూ అంటే ప్రివ్యూ, ముందుగా చూపించటం. అపోస్తల కార్యములు రివ్యూ ఆఫ్ క్రాస్, సిలువను గురించిన రివ్యూ, ఒకసారి రివ్యూ చేయబడింది. పత్రికలు ఓవరాల్ వ్యూ.
పత్రికలు ఓవరాల్ వ్యూ, మరి సువార్తలు రియల్ వ్యూ, రియల్ వ్యూ ఆఫ్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం ఎటర్నల్ వ్యూ. మరి దానియేలు గారు రియర్ వ్యూ కదా. రియర్ వ్యూ, రియర్ గ్లాస్ అంటే ఏంటి చెప్పండి? జస్ట్ వెనుకున్నది, జస్ట్ మనకు కొంచెం ముందు కనపడుద్ది. రియర్ వ్యూ, ప్రీవ్యూ, రివ్యూ, ఓవరాల్ వ్యూ, రియల్ వ్యూ, ఎటర్నల్ వ్యూ, రియర్ వ్యూ. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రభు యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాలి. ద టైప్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.